హాయ్. సో కరోనా భూతం మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి దేశంలోకి వచ్చిందా అని అనిపించింది. సో JN1 అనే రూపం మార్చుకుని ఇది మళ్ళీ సమాజంలో ప్రబలుతోంది, దేశంలో ప్రబలుతోంది. సో నిన్నటికి నిన్న విన్నప్పుడైతే ఒక 614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కేరళలో ఒక 4 చనిపోయారు, ఇంకొక స్టేట్లో ఇంకొకరు చనిపోయారు. చాలా ఇంటెన్సిటీ ఎక్కువగానే ఉందని చెప్తున్నారు. ఆ లక్షణాలు మాత్రం పాత ఒమిక్రాన్ COVID-19 అప్పుడు క్యాజువల్గా ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కొత్త లక్షణాలు ఏం కనిపించట్లేదు. బట్ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అలాగే మాస్క్ ధరించి కంపల్సరీ తిరగాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి, ఆరోగ్య శాఖ కూడా చెప్తా ఉంది. సో ప్రజలందరూ బాధ్యతతో ఉంటే దీన్ని అరికట్టవచ్చు. బాధ్యతారాహిత్యంగా సమాజంలో తిరగడం వల్ల చాలా ప్రమాదాలు వస్తున్నాయి. సో డెఫినెట్గా వచ్చే వ్యాధులను మనం ఆపలేం, కానీ దాన్ని నియంత్రించగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకారాన్ని అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.